కొన్ని జర్నీస్ మనల్ని మాత్రమే కాదు మన మనసుల్ని కూడా మార్చేస్తుంది. ఈరోజు మన ప్రయాణం వచ్చేసి భూలోక వైకుంఠం శ్రీరంగంకి వెళ్తున్నాం. ఈరోజు జర్నీ వచ్చేసి ఒక 350 కిలోమీటర్స్ రావచ్చు. ఈ 300 కిలోమీటర్ ప్రయాణంలో ప్రతి కిలోమీటర్కి ఒక కొత్త కథ, ఒక కొత్త జ్ఞాపకం. శ్రీరంగ క్షేత్రానికి మనం వెళ్ళడం కాదు, మహావిష్ణు నుంచి మనకు వచ్చే పిలుపు అని భావిస్తూ లెట్స్ బిగిన్ దిస్ జర్నీ. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో నేను లాంగ్ ట్రిప్స్ వేసిందే లేదు. సో వీఆర్ హెడ్డింగ్ ఆన్ ఏ లాంగ్ రైడ్. సో ఈ రైడ్ వచ్చేసి ఒక 1000 కిలోమీటర్స్ రైడ్ ఉండొచ్చు మోస్ట్లీ నాకు తెలిసి. అండ్ దిస్ ట్రిప్ వీఆర్ గోయింగ్ ఆన్ అవర్ GT 650 అండ్ ఇంకా 2 బైక్స్ వస్తాయి. ఆ 2 బైక్స్ నేను వెళ్తూ బ్లాగ్స్లో చూపిస్తా. R3 కూడా రెడీ అవుతుంది. సో R3 ఈజ్ గోయింగ్ టు జాయిన్ అస్ ఫర్ ద రైడ్ అండ్ యా, we'll get to the group and we'll continue the vlog there. So finally ride start అయింది. 1100 అకి నార్మల్ 30 రూపాయలే రా అబ్బా, డిస్కౌంట్ 30 రూపాయలే. నేను కూడా టైం వచ్చి 4:30 అవుతుంది అండ్ నేను ఇందాక వదిలింది 12 o'clockకి. ఆ బండి రెడీ అవుతుంది, అందుకే లేట్ అయింది. సో ఆ బండి మన GT అండ్ 1 స్క్రాంబ్లర్ వెళ్తుంది ఈరోజు రైడ్కి. సో ఇక్కడే మ్యాగీ ఏమైనా తినేసి బయలుదేరిపోదాం, ఇంక ఎక్కడ ఆపకుండా. 1 eternity later. సో ఇప్పుడే ఒక 100 కిలోమీటర్స్ కవర్ చేసినాం అండ్ ఇప్పుడే టీ బ్రేక్ తీసుకున్నాం. అందరూ బ్రేక్కి వెళ్ళలేదు. ఇంకా ఆల్మోస్ట్ లైక్ 270 కిలోమీటర్స్ ఉంది. వచ్చేసి కనపడుతుందాం 7:01. సో ఇప్పుడు ఇంకా బ్రేక్ తర్వాత ఇంకా బయలుదేరిపోవడం. సో యా, లెట్స్ గో. చూడొచ్చు మన బండ్లు ఇక్కడ ఉన్నాయి. అందరూ టీ తెద్దామని పోయినరు. సో నేను బ్యాగులు చూసుకొని ఇక్కడే ఉండిపోయినా. ఏరా టీ పట్టుకొస్తున్నావా? గ్లౌజ్. సో ఇప్పుడు దాకా బ్లాక్ చేసిందంతా చెక్ చేసుకుంటే హ్యాపీ మొత్తం బిస్కెట్ అయింది. సో ఇప్పుడు దాకా GTలో వచ్చినాం 100 కిలోమీటర్స్. నౌ లెట్స్ రైడ్ R3. దీంట్లో BMC ఎయిర్ ఫిల్టర్ వేయించండ్రు. హే ఏంట్రా ఇంత కంఫర్టబుల్గా ఉంది? సో ఇందాక నేను బ్లాగ్లో చెప్తున్నా, ఈ బండి రెడీ అయ్యేకి లేట్ అయింది, అందుకే మేము బయలుదేరేది లేట్ అయింది. సో ఇప్పుడు బయలుదేరినాం అండ్ బ్లాగ్ రికార్డ్ చాలా చేసిన, మైక్ ఆడియో రికార్డ్ చేయలే. ఈ వైర్లెస్ మైక్తో ఇదే ప్రాబ్లము. ఎప్పుడంటే ఇప్పుడు ఆన్ చేస్తాం రికార్డ్ అవ్వదు. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ దిస్. నేను ఆ పర్పుల్ పండ మైక్ అన్న తెచ్చుకోవాల్సింది ఫిట్ చేసేకి. ఈ బండిలో ఎలక్ట్రానిక్స్ అయితే జీరో ఉండయి. యూ కెన్ ఎంజాయ్ దిస్ రా బైక్. బట్ ఇప్పుడు GTలో కూర్చొని ఇప్పుడు సడన్గా దీంట్లో కూర్చోంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. యాక్చువల్లీ దీంట్లో ఎగ్జాస్ట్ లేదు, BMC ఎయిర్ ఫిల్టర్కే ఇంత సౌండ్ వస్తుంది. అండ్ కొత్త టైర్స్ కూడా వేసిండ్రు ఈ బండిలో. కాన్ఫిడెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఈ బండిలో ఎగ్జాస్ట్ వేపిస్తారంట బ్రో. యూషిమోరా వేపియచ్చు నాకు తెలిసి. మీరు ఎంతమంది చూడాలని ఉంటారో చెప్పండి. ఐ విల్ డూ అ వ్లాగ్ యాజ్ వెల్. బ్రో తీసుకునేది 2 days అయింది. ఈ బండి ఫుల్ సర్వీస్ చేయించి, కొత్త టైర్లు వేయించి, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించిండ్రు, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించిండ్రు, అన్నీ చేంజ్ చేయించిండ్రు. సో ఇట్స్ క్వైట్ స్మూత్. ఏంటి ఎంత కంఫర్ట్ ఉంది. ఆ GTలో ఇప్పుడు దాకా ఎత్తేసింది, దీంట్లో ఎట్లేదంటే బా నైస్ అమ్మా. నన్ను యాక్చువల్లీ కర్ణాటక బార్డర్ దాటి తమిళనాడు ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 20 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. So yeah, we thought like we'll cruise like 110 or 120 kilometers per hour depending on the road. ఇప్పుడు దాకా రోడ్ అంతేం పెద్ద బాగాలేదు, ఇక్కడి నుంచి బాగున్నట్టుంది. కొత్త రోడ్స్, లైన్స్ కూడా కొత్తగా వేసిండ్రు.
నైట్ విజిబిలిటీ అంత లేదు. నేనేదో ఒక అందాజులో తోలుకొని వెళ్తుంటా, అంటే ఈ లైన్స్ చూసుకొని వెళ్తుండేది. ఓ ఏ వాట్ ద ఫక్ బ్రో, వర్షం స్టార్ట్ అవుతున్నట్టుంది, 2 చినుకులు పడ్డాయి. అండ్ యా, నా వ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నామని ఏం చెప్పలేదు కదా, నేను ఆల్రెడీ ముందు చెప్పిన వ్లాగ్ రికార్డ్ అవ్వలేదు. సో యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు శ్రీరంగం, తమిళనాడులో ఉండే టెంపుల్. మన తిరుపతి ఎలాగో మన తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి శ్రీరంగం అలాగా. టెంపుల్కి చాలా చరిత్ర ఉంది, అదంతా నేను టెంపుల్ చూపిస్తూ చెప్తా. ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం అక్కడికి రీచ్ అయ్యేది మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ బ్లాగు లేదా ఈ బ్లాగ్లో అయితే యాడ్ చేస్తా. ఈ బ్లాగ్ కొంచెం లెంతీ అయింది అనుకోండి, లేదా నెక్స్ట్ బ్లాగ్లో నేను యాడ్ చేసి పెట్టేస్తా. దిస్ రైడ్ ఈస్ గోయింగ్ టు బీ బోత్ ఆన్ C900, I mean not on C900, on R3 and my GD650. ఈ మిర్రర్ ఎందుకో పడిపోతుంది రైట్ సైడ్ది, కొంచెం వీక్ ఉన్నట్టుంది. ఏమన్నా సౌండ్ వస్తుందా? ట్విన్ సిలిండర్ సౌండ్. బ్రో ఈ బండిలోనే వస్తాను, నువ్వు ఆ బండిలో వెళ్ళిపో అని చెప్పాలి. నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే కేవైటీలో పిన్లాక్ వైజర్ వేయించిన, యాంటీ ఫాగ్ క్లియర్ ఉంటుంది, సో ఫాగ్ కూర్చోదు గ్లాస్లో. సో దానివల్ల అడ్వాంటేజ్ అవుతుంది. ఇది వేయించిన కదా పిన్లాక్, దాని కిందంతా ఫాగ్ అయింది, బట్ పిన్లాక్ దగ్గర మాత్రం ఫాగ్ అవ్వలే. నైస్ రా. నా ఎంటీలో ఇప్పటి వరకు నేను వేపిద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు వేయించలేదు. ఇదే హైవే లేండి, ఇంకేం చూస్తారు కానీ. ఐ విల్ కంటిన్యూ ద బ్లాగ్ ఇఫ్ ఐ ఎమ్ స్టాపింగ్ ఫర్ లంచ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. నేను మంచి కంటెంట్ చేసినప్పుడల్లా ఇలా నాకు మైక్ హ్యాండ్ ఇస్తుంది, అది ఎందుకో నాకు తెలియదు. R3నే ఈ రేంజ్లో ఉందంటే మీకు R6 అంతా, R6 R1 అంట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఒక కొండ కనపడుతుంది, ఏమన్నా ఉందా ఫాగ్ కప్పుకొని మధ్యలో. ఈవినింగ్ టైమ్స్లో భలే కనపడుద్ది, నైట్లోనే ఎంత బాగా కనపడుతుందంటే ఆ కళ్ళకు కనపడుతుంది, కెమెరా లెన్స్ కనపడుతుందో లేదో తెలియదు. వీఆర్ క్రాసింగ్ ద ఫస్ట్ టోల్ ఫర్ టుడే. యాక్చువల్లీ మనం వచ్చిన రూట్లో టోల్ లేదు. యూజువల్లీ మనం ఆ వసూర్ హైవే వర్తూరు నుంచి వచ్చి ఉంటే ఇది 2వ టోల్ అయ్యి ఉండు, బట్ దిస్ వన్ ఇస్ ద ఫస్ట్ టోల్ యాజ్ వీ కేమ్ ఇన్ అ షార్ట్ రూట్. కిలోమీటర్స్ లెంత్ అయింది, బట్ ట్రాఫిక్ లేకుండా వచ్చేసినాం. దీనికి ట్యాంక్ గ్రిప్స్ అవసరం అబ్బా, స్లిప్ అవుతుంది. ఏమన్నా అడ్డం వస్తారు. యాక్చువల్లీ మనం ABS ఉండే బండిలో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆ బండి అక్కడ ఉందనుకోండి, దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసినా ఆగుద్దనే కాన్ఫిడెన్స్తో వెళ్తాం. అదే ABS లేని బండ్లు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం అంత దూరం ఉందనుకోండి, GT ఉన్నంత దూరం, అక్కడి నుంచే స్లైట్ బ్రేకింగ్ వేసుకుంటూ వెళ్తే బెస్ట్. ఎందుకంటే మనది ABS లేదు కాబట్టి స్కిడ్ అవుద్ది, సో చూసుకొని బ్రేకింగ్ చేయాలి. చూడండి ఇప్పుడు అక్కడ తను ఇండికేటర్ వేసిండు, సో మనం ఇక్కడి నుంచే స్లో చేసుకుంటే బెస్ట్. ఏం ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఏంటంటే యూ విల్ ఎంజాయ్ ద రానెస్ ఆఫ్ ద బైక్. అదే కానీ ఎలక్ట్రిక్స్ ఉంటే యూ కాంట్ ఎంజాయ్ ద రానెస్ ఆఫ్ ద బైక్. దిస్ బైక్ ఇస్ సీరియస్లీ టూ కంఫర్టబుల్ మ్యాన్, టూ కంఫర్టబుల్. యూ కెన్ జస్ట్ ట్రావెల్ యాజ్ మెనీ యాజ్ కిలోమీటర్స్ యూ వాంట్ ఆన్ దిస్. ఐ బెట్ యూ ఆన్ దాట్ ఫర్ షూర్. నేను తోలింది ఎంతసేపే అయినా చాలా బాగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే R3 ఐఎమ్ రైడింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. నా బ్లాగ్స్ ముందు నుంచి ఫాలో అవుతుండే వాళ్ళకి నా గురించి తెలుసు. నేను యూజువల్లీ వేరే వాళ్ళ బండి అడిగి నేను వీడియో చేయను ఇప్పుడు. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ దే ఆర్ గివింగ్ దేర్ బైక్ అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దెమ్, ఐ టేక్ దేర్ బైక్ ఆర్ ఐ డూ వీడియో ఆన్ దేర్ బైక్. లేదంటే నేను అసలు ఎక్కువ శాతం వీడియోలే చేయను వేరే వాళ్ళ బండ్లు తీసుకొని. చూడండి అలా వస్తారు పైకి. సైకోకాళ్ళు ఉన్నారేంట్రా ఇక్కడ, ఇండికేటర్ లేదు ఏం లేదు, తిప్పుదెబ్బుతారు అంతే. వీఆర్ స్విచ్చింగ్ బ్యాక్ టు ఆర్ GT. ఇప్పుడు కంఫర్టబుల్ కూర్చొని ఇప్పుడు మళ్ళీ అగ్రెసివ్ సీటింగ్ పోస్చర్. బట్ మన GTలో మస్తు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన బండే కదా ఎంతనా. ఇప్పుడు దాకా హ్యాండిల్ బార్కి యూజ్ అయిపోయి ఇప్పుడు ఈ హ్యాండిల్ బార్కి షిఫ్ట్ అయిన తక్షణం ఏదో డిఫరెంట్గా ఉంది. బట్ ట్విన్ సిలిండర్ దిస్ వన్ ఫీల్స్ మోర్ స్మూతర్ విత్ ఎగ్జాస్ట్ కంపేర్ టు ది R3. దీంట్లో అసలు ఏ గేర్లో నేను 100లో ఉన్నాను తెలియదు, బట్ దాంట్లో 5th గేర్లో 100 కొడుతుంటే
యూ విల్ ఫీల్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్స్, అంత లేవు బట్ లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్స్ యూ విల్ ఫీల్ దాట్. దీంట్లో యూజువల్ ఇందాక 100లో పోతుంటే 3 గేర్ షిఫ్ట్ చేసిన అప్ షిఫ్ట్. A few moments later. సో ఇప్పుడు 200 కిలోమీటర్స్ కవర్ చేసినాం అండ్ డిన్నర్ కాపినాం. డిన్నర్కి సెలంకి వచ్చినాం. స్పెషల్ ఏం లేదు బ్రో, వెజ్. దేవస్థానానికి వెళ్తున్నాం కాబట్టి వెజ్. ఎంజాయ్ చేసినాం రైడ్. సరే, ఏ రెస్టారెంట్కి వచ్చినాం రా? పేరు చూస్తున్నా. దిండిగల్ తలపాక కట్టి. యాక్చువల్లీ ఆ దిండిగల్లో ఉంటుంది కదా బ్యాంబూ బిర్యానీ. దిండిగల్లో బ్యాంబూ బిర్యానీ ఫేమస్. వైజాగ్లో కదా? ఈడ ఉన్నాయి. మనం వైజాగ్లో తిందాంలే. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన పని చూసి 1% కూడా బ్లాగ్ రికార్డ్ అవ్వలేదురా రే. అంత వేస్ట్ అది. ನಾನು రికార్డ్ ಮಾಡಿದ್ದೆಲ್ಲ ಹೋಯ್ತು ఆ కడే. కెమెరా లెన్స్ కూడా పెంట పెట్టింది. ఇప్పుడు చూద్దాం ఇంతవరకు అయితే ఎంతవరకు బ్లాగ్ చేస్తాం. 1 eternity later. ఇక్కడ ఫుడ్ కాపినాం, పెద్దగా నచ్చలేదు. అంటే క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చాడు, టేస్ట్ కూడా అంతంత మాత్రమే. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ. అండ్ నా అది అప్పుడే రిజర్వ్కి వచ్చింది, సో ఫుల్ ట్యాంక్ చేయించుకునేద్దాం. ఇప్పుడు సేలంలో ఆగుండం. నెక్స్ట్ ఒక కాఫీ బ్రేక్ తీసుకొని ఇంక వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఒక్కసారి ఫ్యూల్ చేయించుకొని నెక్స్ట్ ఇంక డైరెక్ట్ ఇంకా 138 కిలోమీటర్స్ ఉంది. 1 o'clock చూపిస్తుంది టైం. రోడ్డు బాగుంటే కవర్ చేయొచ్చు, రోడ్డు బాగాలేకపోతే దూల. కమాన్ డూ ఇట్. వా వన్ ఆఫ్ అవర్ R3ది క్రేజీ. క్లచ్ వదిలితేనే వీలీ పాప్ అవుతుంది. ఏమన్నా సౌండ్ వస్తుంది ఆ బండి, సౌండ్ అలానే వస్తుంది, వీలీ పాప్ అవుతుంది. నేను వచ్చేటప్పుడు చాలా వరకు వ్లాగ్ రికార్డ్ అవ్వలేదు అండ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఐ విల్ మేక్ షూర్ యూ విల్ హ్యావ్ అ ప్రాపర్ వ్లాగ్ అండ్ ద వ్యూ కమ్స్ అవుట్ గుడ్. ఇందాక దాంట్లో వ్యూ ఎలా వచ్చిందంటే ఫుల్ కిందకి అయిపోయింది, బట్ R3లో కొంచెం బాగా వచ్చింది. ఐ గెస్ దిస్ ఇస్ అ ఘాట్ సెక్షన్. క్రేజీగా ఉంది రోడ్డు మాత్రం. బట్ మనకి లైట్లు కానీ లేకపోయింటే చాలా కష్టమై ఉండు. ఈ లైట్ల వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి. ఈ రైడ్లో ఏమన్నా తిప్పచ్చా, కాన్ఫిడెంట్గా తిప్పచ్చా లైట్ల వల్ల. ఓవర్టేక్ చేయకూడదని చూడండి ఎక్కడ పెట్టుండ్రు. మొన్న రోడా యాక్చువల్లీ సింగిల్ లేన్ హైవే, బట్ స్టిల్ దిస్ రోడ్ లుక్స్ డ్యామ్ గుడ్. నేను రోడ్ పొగుడుతున్నా అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుంది రోడ్డు. యూజువల్లీ నేను ఎప్పుడు రోడ్స్ని కంప్లైంట్ చేయడమే, బట్ ఈసారి పొగుడుతున్నా అంటే రోడ్ అంత బాగుందని అర్థం. ఇట్స్ జెన్యూన్లీ టూ గుడ్. దిస్ హైవే ఈస్ NH318 అనుకుంటా, NH381B ఈ హైవే పేరు. క్రేజీ క్రూజ్ అవుతున్నాం అండ్ గ్లౌస్ తీసేసిన ఇప్పుడే, కొంచెంసేపు ఫ్రెష్ ఎయిర్ ఫీల్ అవుతామని. నేను యాక్చువల్లీ రెయిన్ కోట్ అంతా క్యారీ చేసినాం బెంగళూరులో వర్షాలని చెప్పి. మేము చలి ఉంటుంది అనుకున్నాం, బట్ చలి లేదు ఎలాగో. వీఆర్ క్రూజింగ్ ఆన్ ఏ గుడ్ టర్మ్స్. 100లో ఈజీ క్రూజ్ అవుతున్నాం. అటు ఇటు నీళ్ళు ఉన్నట్టున్నాయి, కనబడతా లేదు, లించుకొని చూస్తున్నా కూడా. ఇటు సైడ్ అంతా నీళ్ళు ఉన్నట్టుంటాయి. ಶ್ರೀರಂಗಂ ವೈಷ್ಣವ್ ಕಿವಿ ಕೆಟ್ಟೋಗಿರುತ್ತೆ. రీచ్ అయిపోయి రూమ్లో ఎత్తుక్కుంటుంటాం. చింటుగా ఆడే ఉండు, రావద్దు పైకి. ఇదే టెంపుల్ రోడా? వావ్, డైరెక్ట్ వెళ్ళిపోదాం లోపల, టెంపుల్ లోపలికి పోవచ్చా? వావ్, ఏమన్నా ఉండే ఆ టెంపుల్ గోపురాలు.
ఇక్కడే లాస్ట్ అనుకుంటారా? నార్త్ టవర్ మెయిన్ టెంపులా? ఆడబెట్టి ఫోటోలు తీసుకోపోయినమా? The next day. మనం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 6 గంటలకి దర్శనానికి వెళ్ళినాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. కాలం రాజ్యాలను మార్చక ముందే కావేరి నడి ఒడ్డున ఉన్న ఈ పవిత్ర ద్వీపాన్ని భగవంతుడు తన నివాసంగా ఎంచుకున్నారు. ఇక్కడ ఆదిశేషుపై విశ్రాంతి తీసుకుంటున్నారు శ్రీ రంగనాథ స్వామి రూపంలో. పురాణాలు చెప్తున్నాయి ఈ విగ్రహం వైకుంఠం నుండి బ్రహ్మదేవుడు తీసుకుని వచ్చారు అని. శతాబ్దాల జర్నీ తర్వాత ఇది శ్రీరంగంలో స్థిరపడింది. అందుకే ఈ క్షేత్రాన్ని భూలోక వైకుంఠం అని అంటారు, విచ్ ఇస్ నోన్ యాజ్ హెవెన్ ఆన్ ఎర్త్. ఈ టెంపుల్ని 7 ప్రాకారాలతో నిర్మించారు. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెప్తుంది, ప్రతి అడుగు మోక్షానికి దగ్గర చేస్తుంది.